ప్రైజ్ లార్డ్, అందరికీ శుభములు. మనకు దేవుడు ఇచ్చిన సమయం అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిస్తున్నాను. పిల్లరా, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. నా సహోదరులరా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందినమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేకమైన విషయాల్లో మనం తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పని యెడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. చూడండి పిల్లరా, ఎవరైనా బోధకులు బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులైన వారికి మరీ కఠినమైన తీర్పు ఉంది. ఎందుకు బోధకులైన వారికి కఠినమైన తీర్పు ఉందంటే, బోధకులు అనేక విషయాల్లో మనమందరం తప్పిపోవచ్చున్నాం. ఎవడైనా మాట యందు తప్పని యెడల, అంటే బోధకులు ఎక్కువగా వాడేటటువంటి అవయవం నోరు, మాట. సో మాటలు ఆడేటప్పుడు అనేక మాటల్లో తప్పిపోతారు. చిన్న సరదాకి జోకైనా అది తప్పే దేవుని దృష్టిలో. ఎలాంటి చిన్న అబద్ధమైనా అది తప్పు అవుతుంది. అంటే పిల్లరా, మన మాటల యందు తప్పిపోతున్నాము. మాటల యందు తప్పిపోయేవారు కఠినమైన తీర్పు పొందుతారు. మన పాపంలో మరీ కొనసాగితే కఠినమైన తీర్పు ఉంటుంది. ప్రభు దగ్గర మన పాపాలను ఒప్పుకోవాలి. మన శరీరాల అవయవాలు పాప స్వభావం కలిగి ఉన్నాయి అని మనం గ్రహించి చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. అలా నడుచుకోలేకపోతే బోధకులు అవ్వకండి అని యాకోబు గారు చెప్తున్నారు. అంటే మనం బోధకులము కావడానికి ఒక ముఖ్యమైన అర్హత ఏంటంటే, మనం ఏదైతే బోధిస్తున్నామో ఆ విషయంలో తప్పిపోకుండా మనం బోధిస్తున్న దాన్ని అనుసరించేవారుగా ఉండాలి. బోధిస్తున్న దాన్ని అనుసరించేవారు నిజమైన బోధకులు. కనుక అలాగే మనం లేకుండా తప్పిపోతే బోధకులు కాకుండా ఉండండి అని ఇక్కడ యాకోబు గారు హితవు పలుకుతున్నారు. ఎందుకంటే మనం బోధిస్తున్న దాన్ని మనం అనుసరించకపోతే మనకు కఠినమైన తీర్పు ఉంది, మరీ కఠినమైన తీర్పు అంటున్నారు. కనుక బోధకుడికి ముఖ్యంగా ఉండవలసిన అర్హత ఏంటంటే, తను ఏదైతే బోధిస్తున్నారో అది పాటించేవాడై ఉండాలి, అనుసరించేవాడై ఉండాలి. బోధించేదాన్ని అనుసరిస్తూ ఉండాలి. బోధించేసి అనుసరించకుండా ఉంటే అప్పుడు ఆ బోధకులకు మరీ కఠినమైన తీర్పు ఉంటుంది. ఇలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. కేవలం బోధించేసి దాన్ని అనుసరించకుండా వదిలేస్తున్నారు. సో బోధించాలి, ఆ బోధించేదాన్ని అనుసరించాలి. సో మనం అనుసరించకుండా కేవలం బోధ మాత్రమే చేస్తే మనకు బోధకులుగా అర్హత లేదు. బోధించి అనుసరించకపోతే మనం ఇక బోధకులు కాకూడదు. బోధించి అనుసరించకపోతే కఠినమైన తీర్పు. సో బోధకులకు ఉండవలసిన అర్హత, ఏదైతే బోధిస్తున్నారో అది పాటించేవారై ఉండాలి, అది అనుసరించేవారై ఉండాలి అని చెప్తున్నాడు. మన శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవం, బోధకులకి ముఖ్యమైన అవయవం నోరు, నాలుక. సో బోధకులు ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగించే అవయవం ఏంటండి? నాలుక. సో ఆ విషయంలో తప్పిపోకూడదు. చూడండి 3వ వచనంలో, గుర్రములు
మనకు లోబడుటికై నోటికి కళ్ళెం పెట్టి వాటి సర్వశరీరం తిప్పుదుము కదా. వాడ కూడా చూడండి ఎంతో అవి పెద్ద గొప్పవై పెనుగాలి కొట్టుకుని పోబడినను వాడ నడుపువాని ఉద్దేశం చొప్పున పిక్కిలి చిన్నవగు చొక్కాని చేత తిప్పబడిన. అలాగే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవాల్లో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రము చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. ఏమండి చూడండి, నాలుక గురించి నాలుకని ఎక్కువగా బోధకులు ఉపయోగిస్తారు. సో మన శరీరంలో నాలుక అనే అవయవము చాలా ప్రమాదకరమైనది అన్ని అవయవాల కంటే. ఈ నాలుక ద్వారా అంటే మాట ద్వారా అనేకమైన పాపాలు చేస్తారు. ఎక్కువ మంది నాలుక ద్వారా మాట ద్వారా పాపాలు చేసేవారు ఎక్కువ, ముఖ్యంగా బోధకులు. ఏమండి కనుక ఆ నాలుక ద్వారా పాపాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. మన శరీరం అంతా కూడా ముఖ్యంగా నాలుక మనల్ని మోసపరిచేది. మన శరీరం అంతా కూడా పాప స్వభావం కలిగింది. నాలుక పాప స్వభావం కలిగి ఉంది. దాన్ని చాలా జాగ్రత్తగా మన అదుపులో పెట్టుకోవాలి అని ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు. 7వ వచనం చూడండి, యాకోబు పత్రిక. పక్షి సర్ప జలచరాల్లో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను. ప్రతి జీవి కూడా నరజాతి చేత సాధు అవుతుంది. ఏమండి కానీ ఎవడును నాలుకను సాధు చెయ్యనేరడు. చూడండి, నాలుకను అదుపు చేయలేకపోతున్నారు మానవులు. అది మరణకరమైన విషముతో నిండింది. అది నిరర్గళమైన దుష్టత్వమే. నాలుక ఎంత ప్రమాదకరమైన అవయవము. మన శరీరంలో ఉన్న ఈ అవయవం చాలా ప్రమాదకరమైనది. అది మరణకరమైన విషముతో నిండినది నాలుక. అంటే నాలుక అనే అవయవము అంటే మన దేహము పాప స్వభావం కలిగి ఉంది. నాలుక పాప స్వభావం కలిగి ఉంది. ఇలాంటి నాలుకతోనే ఏం చేస్తున్నాం? ప్రభువుని స్తుతిస్తున్నాం. ఇదే నాలుకతో దేవుని పోలికగా పుట్టిన సాటి మనుషులను శపిస్తున్నాము. ఒక్క నోటి నుండి ఆశీర్వాదము శాపము బయలువెళ్తున్నాయి. నా సహోదరుల ఇలా ఉండకూడదు. నీటి బొగ్గలో ఒక్క చల్ల నుండి తీయని నీరు చేదు నీరు ఊరిన నా సహోదరులారా, అంజురపు చెట్టును ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లను కోయినా అటువలన ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్ళు ఊరవు. కాబట్టి నాలుకను 2 విధాలుగా ఉపయోగించకండి. నాలుకను అదుపులో పెట్టుకోండి. ఆ నాలుకను సరిగా అదుపులో పెట్టుకోవడం ఎవరికి సాధ్యం కాదు. పెట్టుకోండి అని చెప్తున్నాడు, కానీ అది సాధ్యం కాదు అని కూడా చెప్తున్నాడు. మన వల్ల సాధ్యం కాదు. మరి ఎలా సాధ్యమవుతుంది అంటే కిందన ఆన్సర్ చెప్తున్నాడు చూడండి. అంటే మన శరీర అవయవాలులో పాప స్వభావం ఉంది. ముఖ్యంగా నాలుకలో పాప స్వభావం ఉంది. అందుకే నాలుక ద్వారా అబద్ధాలు ఆడతాము. అయితే పాప స్వభావం కలిగిన ఈ నాలుకను ఎవరు కూడా సాధు చేయలేరు. ఏమండి ప్రతి జంతువుని మనిషి సాధు చేయగలుగుతున్నాడు, కానీ నాలుకను చేయలేడు. ఎలా చేయగలడో కింద చెప్తున్నాడు. మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయంలో సహింప నలవ కాని మత్సరము వివాదము ఉంచుకున్నవారైతే అతిశయపడవద్దు. సత్యములకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చింది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనవి ఉన్నది. దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది.
ఏలైనగా మత్సరము వివాదం ఎక్కడ ఉండును అక్కడ ప్రతి అల్లరి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, అది సమాధానకరమైనది, అది మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతో నిండునది, పక్షపాతమైన వేషధారణ లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానము ఎత్తబడును. ఇక్కడ చూడండి, ఇక్కడ నాలుకను మనం స్వాధీనపరుచుకోవాలి. నాలుకను ద్వారా పాపం జరగకుండా, నాలుకనే అవయవంలో ఉన్న పాప స్వభావం నుంచి మనం తప్పించబడాలంటే ఏం చేయాలంటే పైనుండి వచ్చు జ్ఞానము అంటే యేసుక్రీస్తు వారు. ఆయన నమ్మితే పైనుండి వచ్చే జ్ఞానం ఎవరో యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మను మనం కలిగి పొందుకుంటే అప్పుడు నాలుకను మనము సరైన రీతిలో వాడగలుగుతాము. ఏ మనిషి అయితే యేసుక్రీస్తు వారిని విశ్వసించి పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారు మాత్రమే నాలుకను సరైన విధంగా వాడగలుగుతారు. నాలుకతో పాపం చేయకుండా అదుపులో పెట్టుకోగలుగుతారు అని ఈ వచనం ద్వారా